సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో ఎనలేని పాత్ర పోషిస్తున్నారన్నారు. జర్నలిస్టులు నిరంతరం పని ఒత్తిడిలో ఉంటూ మానసిక వేదనకు గురవుతున్నారని, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుందన్నారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామ పరిధిలోని బైపాస్ రోడ్డు పక్కన మామిడి తోటలో కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు మిత్రులు అధిక సంఖ్యలో హాజరై ప్రెస్ క్లబ్ వారికున్న అభిమానం చాటుకున్నారు. ముందుగా ప్రెస్ క్లబ్ విశిష్టత, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అధ్యక్ష కార్యదర్శులు పి అచ్యుత రామారావు, జి శోభనబాబు, కోశాధికారి కోనేటి శ్రీనివాసులు వివరించారు. అనంతరం జర్నలిస్టుల్లో దాగి ఉన్న తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఆటల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులను పంపిణీ చేశారు. మన భారాన్ని భరిస్తూ మన సొంత డబ్బులు పెట్టుకుంటున్నామా లేదా ఎవరన్నా సహకరిస్తున్నారా ఏంటి అన్ని మా అడ్వైజరీ కమిటీలోని కార్యవర్గంలో మాత్రమే ఉన్నాయి. అలాంటిది ఇన్ని 2 సంవత్సరాల పైగా 20,000 రూపాయల పైన అద్దెకి తీసుకొని మనం కార్యక్రమాన్ని నడిపించుకుంటూ ప్రెస్ క్లబ్ ఉంది అని అనిపించుకుంటూ వివిధ కార్యక్రమాలు, పండగలు కానీ లేదా ఎవరికైనా ఏమైనా అవసరం వస్తే వెల్ఫేర్ విషయంలో కానీ మనం ఖచ్చితంగా ఉండి చేయగలిగాం. దాని నిదర్శనమే ఇవాళ ఈ వన సమారాధన. ఇది తొలి కార్యక్రమం అయినప్పటికీ ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి ఉండడం వల్ల మన సహచర జర్నలిస్టులందరూ కూడా విధి నిర్వహణలో ఉండటం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో మనకు రాలేదని నేను భావిస్తూ ఉన్నాను తప్ప మన కనీసం 100 మంది సభ్యులు, అక్రిడేటెడ్ సభ్యులు మన ప్రెస్ క్లబ్కి ఉన్నారనేది నిర్వివాదం. కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యత ఉన్నారు. ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన అతిథులు ఖచ్చితంగా అంటే మన